రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం, మిల్లుల దగ్గర జరుగుతున్న ఆక్రమణలను ప్రశ్నిస్తూ బీజేపీ పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా యాత్రను చేపట్టింది. ఇక నిర్మల్ జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాలోని మామడ, పొన్కల్, సోన్, సారంగాపు, కడెం, కారాపూర్ మండలాల్లో పర్యటించారు. ఇక వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి సందర్శించారు. రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర చేపట్టిందంటూ నేతలు అన్నారు. ఇక రాష్ట్రాన్ని రైతన్నలను సీఎం రేవంత్ రెడ్డి గాలి కుదిలేశారని విమర్శించారు. రైతన్నను ఆదుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇంత పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు సర్కారు? మీరు వచ్చిందని తెలవగానే మాకు నష్టాలు వస్తూ ఉన్నాయి, అమలు వస్తూ ఉన్నారు. ఈ యాత్ర వదిలిపెట్టకండి సారు. ఈ యాత్ర ఇంకో 4 రోజుల పాటు కొనసాగించండి. మా వడ్లని, మా మక్కల్ని, మా సన్ఫ్లవర్ని, మా తెల్ల జొన్నలని గోదాములకు పంపేంత వరకు మీరు మా వెంట ఉండండి అని చెప్పి మా శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ గారిని భావించారు. కానీ ఇంత మూర్ఖంగా, ఇంత అనాలోచితంగా, బాధ్యతారహితంగా వివరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. 35 నుంచి 40 క్వింటాల పక్కనలు వస్తాయి. ఇవాళ గవర్నమెంట్ ఏమని చేసింది? 26.5 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతా 15 క్వింటాల ధాన్యాన్ని బయట అమ్ముకోండి. ఇదేనా నీ రైతు భరోసా? ఇదేనా నీ రైతు బాధ్యత చెప్పంటా ఉన్నాం. కౌలు రైతులు తమ్ము పెట్టి మార్కెట్లో ధాన్యం అమ్ముకునే ఆస్కారం లేదు, హక్కు లేదు. ఇవాళ ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆ భూమి ఓనర్, బొంబాయిలో ఉన్న భూమి ఓనర్, ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న భూమి ఓనర్ వచ్చి తమ్ము పెడితే తప్ప ఇవాళ ఆ వడ్లను అమ్ముకునే స్థితి లేదంటే మీ పాలసీని తర్వాత కూడా మాకు బ్యాగుకి 4 కిలోలు 10% మరి కట్ చేస్తూ ఉన్నారు, అధికంగా జోకుతా ఉన్నారు, మరి రకరకాలుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ కార్యక్రమం 4వ రోజు ఇవాళ నిర్మల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో సౌన్ మండలంలో